ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరంతా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తాను. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు అనేవి ఇప్పటికీ కూడా ఉన్నాయండి. అవి ఎలా తీసుకోవాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే మార్చ్ ఏప్రిల్ దర్శన టికెట్లు కూడా ఉన్నాయి, అవి ఎలాగో తీసుకోవాలో నేను చెప్తాను. అలాగే మే నెల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి, అలాగే ప్రస్తుత దర్శనం టికెట్లు, అలాగే సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు ఎలా ఉన్నాయి, ప్రస్తుతానికి రద్దీ ఎలా ఉందో ఇవన్నీ కూడా ఈరోజు నేను వివరిస్తానండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా టీఎస్ఆర్టీసీ తెలంగాణ టూరిజం ఉంటుంది కదండి. టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా కూడా మీకు 300 రూపాయల దర్శన టికెట్ దొరుకుతుంది. లేదు, తెలంగాణ టూరిజం ప్యాకేజ్ ద్వారా కూడా మీకు దర్శన టికెట్లు దొరుకుతాయి అన్నమాట. సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూసారా? tourism.telangana.gov.in అన్న వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు ఇక్కడ ప్యాకేజెస్ ఇక్కడ ప్యాకేజెస్ అని ఉంది కదా, ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తుందా? ఈ ప్యాకేజెస్ దగ్గర మీరు తిరుపతి అని సెలెక్ట్ చేయండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సపోజ్ ఇక్కడ చూసారా, తిరుపతి తిరుమల టూర్ తెలంగాణ టూరిజం అని ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, వ్యూ మోర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. అయితే ఇవన్నీ కూడా టూరిజం ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ ద్వారా కూడా మీరు ఈ స్వామివారి దర్శనం టికెట్లు అలాగే ట్రావెల్ చేయడానికి టికెట్లు పొందవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, ఈ ప్యాకేజ్ ఎలా ఉంది? తిరుమల తిరుపతి టూర్ తెలంగాణ టూరిజము 2 nights 1 day అంట. డిపార్చర్ 5 PM, కేపీహెచ్బి అరైవల్ 6 AM 3rd day విత్ ఫ్రెష్ అప్ అండ్ శీఘ్ర దర్శనం. అంటే 300 రూపాయల దర్శనం ఉంటుంది మీకు. 3700 టికెట్ అనమాట. పిల్లలకైతేనేమో 2960 రూపాయలు. సో మీకు ఇక్కడ డీటెయిల్గా క్లియర్గా రాశారు, చూసారా? మీకు ఎలా అకామిడేషన్ ప్రొవైడెడ్ తిరుపతి ఆన్ ట్విన్ షేరింగ్ బేసెస్, చూసారా? అకామిడేషన్ కూడా ఇస్తారంట. దయచేసి ఈ విధానం ద్వారా కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు. నేను మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను, ఒకసారి చదవండి. చదివితే కూడా మీకు తెలుస్తుంది ఈ విధానం ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అని. అలాగే ఈ అఫీషియల్ టూరిజం ప్యాకేజ్ ద్వారా మీకు మరొక ఆప్షన్ కూడా ఉంది. నేను ఇది కూడా మీకు లింక్ పెడతాను. ఈ లింక్లో కూడా మీరు తిరుపతి అని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసారా, హైదరాబాద్ తిరుపతి బై ఏసీ స్లీపర్ సర్వీస్ స్టార్టింగ్ హైదరాబాద్ ఏసీ స్లీపర్ జర్నీ డేట్ 13/2 అంటే మరో వారం రోజుల్లో. నేను ఇక్కడ బుక్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏమని చెప్పింది, టీటీడీ బుకింగ్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ 7 days బిఫోర్ దర్శన్ టైం. అంటే 7 రోజులు ముందుగా మీరు బుక్ చేసుకోవాలి. సపోజ్ మీరు వచ్చే 10వ తారీఖున దర్శనానికి వెళ్ళాలి అని అనుకున్నారే అనుకోండి, అంటే ఇవాళ 9, రేపు 10వ తారీఖు వెళ్ళాలి అంటే ఈ నెల 3వ తారీఖే మీరు బుక్ చేసుకోవాలి. అంటే 7 రోజులు ముందుగానే మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్యాకేజ్ ద్వారా బుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే చూడండి, హైదరాబాద్ తిరుపతి 2 nights 1 day డైలీ ప్యాకేజ్, అంటే ప్రతిరోజు దర్శన టికెట్లు ఉంటాయి. సో ఇక్కడ నేను ఏమనుంది, ఫిబ్రవరి 13/2 అని అన్నప్పుడు కూడా ఇక్కడ బుక్ అనగానే 7 రోజుల ముందు మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు అని ఉంది. దానికి కారణం ఏమిటి? 7 రోజులు అంటే ఫిబ్రవరి 13కి 7 రోజులు అంటే ఈరోజు ఇంకా 9వ రోజు, ఫిబ్రవరి 9 కాబట్టి బుకింగ్స్ అయిపోయాయి. సో మీరు ఎవరైనా కానీ కావాలి అనుకుంటే 7 రోజుల ముందే ఈ వెబ్సైట్కి వచ్చి మీరు చక్కగా స్వామివారి దర్శన టికెట్లు అలాగే మీ యొక్క ట్రైన్ కానీ బస్ కానీ వీళ్ళు పెట్టే ప్యాకేజ్ ద్వారా వచ్చి మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు అన్నమాట. మీ అందరికీ అర్థమైంది కదా? ఈ విధానం ద్వారా చూస్తే మీకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దర్శన టికెట్లు అన్నీ కూడా వారం రోజులు మీ ప్రయాణం ముందు మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా బుక్ చేసుకోగలరు. నేను ఇక్కడ చూపించానా, మళ్ళీ ఇంకొక వెబ్సైట్ అంటే సేమ్ అదే వెబ్సైట్, ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసారా, tourism.telangana.government.in తిరుమల శీఘ్ర దర్శన్ ఫ్రమ్ హైదరాబాద్ బై బస్ అని ఉంది. అలాగే తిరుమల శీఘ్ర దర్శనం ఫ్రమ్ హైదరాబాద్ బై ఫ్లైట్ అని ఉంది. సో ఇదంతా కూడా చుట్టుపక్కల తెలంగాణ వైపు ఉన్నవారంతా కూడా హైదరాబాద్లో వచ్చి, ఒకవేళ మీరు అక్కడ ఉన్నట్లయినా పర్వాలేదు, వచ్చి వారు చక్కగా ఈ విధానం ద్వారా వారం రోజులు ముందుగానే మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే ఇప్పటికీ కూడా మీకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అన్ని టికెట్లు కూడా వారం ముందు మీరు ప్లాన్ చేసుకుంటే ఈ విధానం ద్వారా బుక్ చేసుకోవచ్చండి. దయచేసి ఈ విధానాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఇది కాకుండా కూడా మీరు ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీఎస్ఆర్టీసీ, ఇగో చూసారు కదా ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ అని ఉంటుంది. నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఏపీఎస్ఆర్టీసీ అని ఉంది కదా,
ఇక్కడ బస్ బుకింగ్ అన్న వెబ్సైట్ ఇది మన మెయిన్ వెబ్సైట్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి. ఈ వెబ్సైట్ విధానం ద్వారా కూడా మీరు ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చి విజయవాడ టు తిరుపతి డిపార్చర్ సెలెక్ట్ చేసి చెక్ అవైలబిలిటీ సెలెక్ట్ చేసి కూడా మీరు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధానం ద్వారా కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నేను గత 2-3 రోజుల నుంచి వరుస పెట్టి చెప్తూనే ఉన్నా, టీఎస్ఆర్టీసీలో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ 300 రూపాయల దర్శన టికెట్తో పాటు మీరు బుక్ చేసుకోగలరు అని. అలాగే ప్రతి వన్ వీక్కి బిఫోర్ అంటే 7 రోజుల ముందుగానే మీరు ప్లాన్ చేసుకుంటే తెలంగాణ టూరిజం నుంచి అయితే ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోగలరు. వీళ్ళు అకామిడేషన్ కూడా ఇస్తున్నారు, దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. క్లియర్గా చెప్తున్నారు, మేము అకామిడేషన్ కూడా ఇస్తాము అని. ఇంతకంటే మంచి అవకాశం అయితే ఖచ్చితంగా మీకు ఉండదండి. నేను ఇంతకంటే మీకు క్లియర్గా చెప్పే అవకాశం నాకు ఎంత చెప్పగలిగితే అంత చెప్తున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను దయచేసి మీ ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక మరొక పాయింట్ ఏమిటి అంటే, మే నెల దర్శనం టికెట్లు అనేవి ఈ నెల ఫిబ్రవరి 14, 15, 16 తారీఖు నుంచి అప్డేట్లు అయితే వస్తాయండి. వెంటనే మే నెలకి సంబంధించి దర్శన టికెట్లు, రూములు, అంగ ప్రదర్శన టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, అలాగే ఆర్జిత సేవలు, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, ముందు గడప దర్శన టికెట్లు, సేవ సంబంధించిన అన్ని దర్శన టికెట్లు కూడా ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి కూడా మీకు వస్తుంది అప్డేట్. రాగానే నేను తప్పకుండా మన ఛానల్ ద్వారా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. మీకు ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, చాలామంది భక్తులు నన్ను ఎక్కువ శాతం అడుగుతున్నది, మేము కొత్తగా పెళ్లి చేసుకున్నామండి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి, మాకేమైనా అవకాశం ఉందా అని అడుగుతారు. సో ఎవరైతే గనక కొత్తగా పెళ్లి చేసుకుంటారో వారందరూ కూడా పెళ్ళైన 7 రోజుల లోపల మీరు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కనుక వెళ్ళినట్లయితే, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి న్యూలీ మ్యారీడ్ కపుల్ 7 రోజుల్లో కనుక మీ యొక్క పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ తీసుకొని వెళ్తే మీకు దర్శనం అనేది స్వామివారికి చేపిస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే ప్రస్తుతానికైతే కళ్యాణం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కోట అనేది ఏప్రిల్ నెల వరకు కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయాయండి. ఆర్జిత సేవలు పూర్తిగా ఏప్రిల్ నెల వరకు కూడా అయిపోయినాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మటుకు డైరెక్ట్గా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పెళ్ళైన 7 రోజుల్లోనే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళగలరు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్, కొండపైన రద్దీ అనేది బాగా తగ్గిపోయిందండి. భక్తులు ఎక్కువ మంది అయితే ఏమీ లేరు. దర్శనం అయితే 1-2 గంటల్లోనే పూర్తవుతుంది. నిన్నటి రోజు స్వామివారిని 57,357 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. అలాగే 18,924 మంది మాత్రమే ఉండి కానుకలు అయితే ఇచ్చారు. అలాగే 18,924 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. 3.52 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. అలాగే ప్రస్తుతానికి వెయిటింగ్ కంపార్ట్మెంట్లు అఫీషియల్గా అయితే వీళ్ళు 22 అని చెప్పారు, కానీ దర్శనం అనేది బాగా తొందరగానే అవుతుందండి. ఎవరికైతే కనుక ఈరోజు సర్వదర్శనము దివ్య దర్శనం టోకెన్లు ఉన్నాయో వాళ్ళకి 4 నుంచి 5 గంటల్లోనే మీకు దర్శనం అయిపోతుంది. మీకు 300-500 టికెట్ కనుక ఉంటే 2 నుంచి 3 గంటల్లోనే మీ దర్శనం అయిపోతుంది. అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్గా కొండపైకి వెళ్తే మటుకు 8 గంటల లోపలే మీకు దర్శనం పూర్తిగా అయిపోతుంది. అలాగే ప్రస్తుతము సర్వదర్శనము టోకెన్లు అనేవి తిరుపతిలో ఇచ్చే కౌంటర్లు పూర్తిగా క్లోజ్ అయిపోయాయండి. ప్రస్తుతం అయితే ఫిబ్రవరి 9వ తారీఖు సంబంధించి అన్ని దర్శనం టికెట్లు కూడా మీకు అయిపోయినాయి. ఈ సర్వదర్శన్ టోకెన్లు అనేవి భక్తులకి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్లో దిగిన వారికైతే శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వారికైతే మీకు ఇక్కడ అలిపిరి బస్టాండ్ దగ్గర దివ్యదర్శన్ టోకెన్లు ఇస్తున్నారు, సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 9వ తారీఖు సంబంధించి దర్శన టోకెన్లు అయితే అయిపోయినాయి. మరి కాసేపట్లో ఫిబ్రవరి 10వ తారీఖు అంటే రేపటికి సంబంధించి తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 11 గంటల లోపల దర్శనం టికెట్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు దర్శన టికెట్లు అయితే పూర్తి స్థాయిలో సర్వదర్శన్ టోకెన్లు అయితే అయిపోయినాయి. ఇక ఈ రోజు ఎవరైనా కొండపైకి వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి మీరు స్వామివారిని దర్శనం చేసుకోగలరు. అలాగే భక్తులు ఎక్కువ మంది కూడా అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ అడుగుతున్నారు కదండి, వారి కోసం చెప్తున్నాను. అలిపిరి నడక మార్గము తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ 2 నడక మార్గంలో కూడా మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలుంటే ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మిమ్మల్ని పంపిస్తారు. అలాగే కొండపైన
ఫస్ట్ బస్సు తిరుపతి నుంచి తిరుమలకి తెల్లవారుజామున 3 గంటలకు ఉంటుంది. లాస్ట్ బస్సు రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా కొండపైన తిరుమల నుంచి తిరుపతికి ఫస్ట్ బస్సు ఉదయం 3 గంటలకు ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ అండి. అలిపిరి ఘాట్ రోడ్ అంటే కింద నుంచి కొండపైకి వెళ్ళడానికి మీకు 2 వీలర్ కనుక ఉంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు. అలాగే మీరు 4 వీలర్ కనుక ఉన్నట్లయితే మీకు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 12 గంటల వరకు మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇవి మీ అందరికీ ఘాట్ రోడ్ బస్ టైమింగ్స్ అలాగే నరక మార్గం టైమింగ్స్ నా వంతు ప్రయత్నంగా మీకు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే నేను అన్ని అప్డేట్స్ అయితే మీకు ప్రస్తుత పరిస్థితిలో ఇవ్వడం జరిగింది. అలాగే దర్శన్ టికెట్లు ఇలాగా టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా వారం ముందే బుక్ చేసుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికీ కూడా మీ అందరికీ దర్శన్ టికెట్లు ఏపీ ఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా ఏప్రిల్ దాకా కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే మే నెల దర్శన టికెట్లు అనేవి ఫిబ్రవరి 14వ తారీఖు తర్వాత మీకు విడుదలవుతాయి. అలాగే వీడియో ముగించే ముందు మరలో ఇంకొక విషయం చెప్తానండి. ఏప్రిల్ నెలకి సంబంధించి సప్తగిరి గౌ ప్రదక్షిణశాల తిరుపతి ఈ విధానం ద్వారా దర్శన టికెట్లు అనేవి ప్రస్తుతానికైతే ఇంకా విడుదల అవ్వలేదు. అయితే మటుకు మన ఛానల్లో నేను అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు.